వేరేవేం లేవా ఆంధ్రప్రదేశ్లో అంశాలు? అసెంబ్లీలకు వెళ్ళి ఏదైతే బడ్జెట్ అంశాలు ఉన్నాయో దీని మీద మేము ప్రశ్నిద్దాం, ప్రజల గొంతుగా ఉందామనే అంశాలు పక్కన పెట్టేశారా? మీకు ప్రేమ రాజకీయాలు కనపడుతున్నాయి వర్మ గారు. ఇప్పుడు జరుగుతున్నాయన్ని ప్రేమతో జరుగుతున్న రాజకీయాలు కనపడుతున్నాయా? మేము మాట్లాడితేనే మీరు కక్షపూర్తి రాజకీయాలు. ఓ పక్క చేసి చూపిస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు ఎత్తు చూపెట్టలే? అరే ఎవరైనా తప్పు చేస్తే మీ అధికారులు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి, అది మీ తప్పు కదా. ఇప్పుడు జరుగుతుందని అంటే మీరు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు కొట్టలేదు, ఎందుకు చంపేయలేదు? అదే కానీ ఆయన తప్పు చేశారనుకుంటే అప్పుడే తేల్చుకుంటారు కదా, మీరు కోర్టులకు వెళ్ళాల్సింది కదా. మీరు చెప్పట్లే అదే మేము కక్షపూర్తిగా పోనీలే. కక్షపూర్తిగా పోకపోతే పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా? ఏమండి పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా కక్షపూర్తిగా పోకపోతే అన్నది వాళ్ళ ప్రశ్న. పట్టాభి చేసిన విధ్వంసం ఒకటి కాదు సార్. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భోషుడికే అన్నాడు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భోషుడికే అన్నాడు కాబట్టి కేసు నమోదైంది. అదే అంటున్నారు, మీరు ఇంతలా చెప్తున్నారు. మీరు కాదు, మీకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మీరు సమర్థనీయం అంటున్నారా? సమర్థించబట్టం లేదండి, మీరు కోర్టులకు వెళ్తాం అంటున్నారు కదా, అప్పుడు కోర్టులకు వెళ్ళాల్సింది కదా అన్నారు. ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? సరే కాదండి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీశారు, లేకపోతే ఇంకోటి తీశారు అని చెప్పారు. పోసాని కృష్ణమురళి గారి ఒక బయట నేను చెప్తా వినిపిస్తాను ఒకసారి వినండి. ఆ మీరు తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ ఒక్క నిమిషం అండి, ఆ మాటలు మీరు సమర్థిస్తారా? ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చెప్పుడు తీయడం ఒక రాజకీయ నాయకుడిగా మంచిది కాదు అని చెప్పాం. ఈ రోజు అదే చెప్తున్నా, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ బయట ఒకసారి వినండి, మీరు సమర్థిస్తారా చెప్పండి, బయట ప్లే చేయండి. గారికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా వస్తున్నా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా, ఒరే ఇదండి సైకో. మీరు అది ప్లే చేశారు, ఓకే, మీరు ప్లే చేశారు, బానే ఉంది. మీరు ప్లే చేయకముందే అందరూ విన్నారు, 2-3 ఏళ్ల క్రితం జరిగింది విన్నారు. అదే పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారి భార్యని కూడా తిట్టినటువంటి కూడా ఆయన ఆల్రెడీ కాల్స్ కూడా వినిపించాడు కదా ప్రెస్ మీట్ లో. ఎందుకు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు పోసాని గారు? ఏదైతే రిపబ్లిక్ అనేటటువంటి ఒక ఆడియో ఫంక్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కృష్ణమురళి గారు భార్యని ఏమైనా మాట్లాడారా? కృష్ణమురళి గారి భార్యని, పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారా? మీరు మర్చిపోయారేమో. సోమాజీ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి భార్యని గాని కూతురునో లేకపోతే ఇంకొకరునో మాట్లాడారా? పవన్ కళ్యాణ్ అంటే సార్ జనసేన అన్న మళ్ళీ మీరు నోట్ కాదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అభిమానాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు ఏదో మాట్లాడతా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ట. మీరు అదే అన్నారు, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదండి. ఆయన డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, డైరెక్ట్ గా లోకేష్ గారిని తిడుతున్నారు. ఇది కదా వాళ్ళకి. వర్మ గారు మీరు ఏంటంటే పోసాని కృష్ణమురళి మాట్లాడింది తప్పు అన్నప్పుడు ఎస్, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడింది తప్పు అన్నారు కదా. ఆ తప్పుకు సంబంధించి వచ్చిన వాళ్ళు ఇదండి, ఆ తప్పుకు సంబంధించిన దాంట్లో మరి అందరూ అదే బేస్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా అంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. ఈ రోజు కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను సైతం వదలకుండా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సైకోలు, జనసేన సైకోలు ఈ విధంగా పెడుతుంటే నేను ఇన్ని డిస్ప్లే చూపించాను మీకు, మీ 1-to-1 ఇంటర్వ్యూ చూపించాను. ఇప్పుడు మరి వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సిన విషయం నేను అడిగేది వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి గారు భార్యని అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్నారా లేదా? చిరంజీవి గారి కుటుంబాన్ని అన్నారా లేదా? ఎందుకు పర్సనల్ గా ఆ నాయకులు బయట వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అభిమానాలు ఎవరు మీరు ఆపలేరండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, మీరు మాట్లాడేది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అభిమానం అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఒక మాట అంటే మీరు విరుచుకు పడతారు, మీరు అటాక్ మోడ్ లో దిగుతారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీతోటి వెంకటరెడ్డి ఒకసారి నన్ను తిట్టారు, నువ్వు వాళ్ళ తొక్క తీసే లేకపోతే వాళ్ళ లంజా గుడకలు తిట్టు, ఇంకోటి తిట్టు, సారీ ఇలాంటి నా నోటంటే రావడం కూడా ఇబ్బందికరంగా ఉంది, ఈ రకంగా తిట్టు అని అనాలా?